కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్తో సినీతారుల కుటుంబంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్, కేటీఆర్కి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తమ ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారంటూ ఆయన ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ ఒక హేయమైన చర్య అన్నారు. ఈ కేసులో ఎంత పెద్దవాళ్లున్నా శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్, కేటీఆర్కి ఎవడిచ్చాడు హక్కు? మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లో ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే దేశ చరిత్రలో అతి